సార్ రాజుగారు జగనన్న ఓకే ఓకే చెప్తారు చెప్తారు సరే వెంకటేశ్వర గారు. జగనన్న మాట తప్పడు, మడమ తిప్పడు, అసెంబ్లీకి రాడు, ఓకే. వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా రానివ్వడు. సో అసెంబ్లీ కూడా రానట్రా? గతంలో ఓకే. జగనన్న చెప్పాడు వేసుకోమని, గతం వేసుకుంటే ఓకే. మీరు ఏం చేసుకోండి చేసుకోమన్నాడు. అయితే ఇంకొకటి నిన్న పవన్ కళ్యాణ్ ఓకే. గారు కూడా చాలా క్లియర్ గా చెప్పాడు కదా, నేను ప్రతిపక్ష హోదా ఈ 5 ఏళ్ళు రాదు అని చెప్పేశాడు క్లియర్ గా. అయితే కానీ వైసీపీ వాదన ఏంటంటే దీంతో కాలం వెళ్ళబుచ్చాలి, మనం ఇటుకూడి మనం వాదన, మన వాదన ఇదే ముందు వాదన. ఎంతమంది అని చెప్పండి, ఎంతమంది మేధావులు అని చెప్పండి, వాళ్ళకి మేధావులు లేకనా? చాలా మంది చెప్తారు సలహాలు, కానీ జగనన్నకే తెలుసు. కానీ వేరే ఆప్షన్ లేదు. ఎందుకు వెళ్ళాలా? నేను వచ్చిన తర్వాత ఆగిపోవాల్సింది అందరూ. మా జగనన్న అనుకుంటే అది అంతేగా. కాబట్టి మీరు అనర్హత పడ్డా వాళ్ళు భయపడ్డు జగను. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా సింగిల్ గా వచ్చినోడు, సింగిల్ గా ఒక్క ఎంపీతో మొదలై ఒక్క ఎమ్మెల్యేతో మొదలై ప్రతిపక్షం 67 సీట్ల నుంచి అధికారంలోకి వచ్చి ఇంత ఇదైన తర్వాత ఇప్పుడు ఆయనకి అవమానంగా ఉంది, అసెంబ్లీలోకి వెళ్ళడానికి అవమానంగా ఉంది. వీళ్ళందరినీ చూసిన తర్వాత నేను ముఖ్యమంత్రిగా వచ్చిన ఈ సభ ముఖ్యమంత్రిగానే రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు సార్. అనర్హత వేటు. అయితే ఇంకొకటి ఇందులో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన లేకపోతే ఆయా నియోజకవర్గాల పక్షానైనా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు వెళ్ళని మీకు కనీసం అలవెన్సులు జీతాలు తీసుకునే అర్హత కూడా వీళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే, ప్రజల పక్షాలు మాట్లాడితేనే జీతాలు తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశా, ఎంతో ఆశతో ఎమ్మెల్యేగా మాట్లాడి అసెంబ్లీకి పోయి మాట్లాడదని ఎంతో కోరిక అండి లక్షలాది మందికి. అందులో 100 మందికో 50 మందికో వస్తున్న అవకాశాలు. అటువంటి అవకాశాలు వీళ్ళు చేతులారా జగనన్న ఆపాడని ఆగిపోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. భావితరాల వాళ్ళకి మనం ఏం చెప్తున్నాం? ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల సమస్యల మీద పోయి అసెంబ్లీలో వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ. ఓకే ఓకే క్లోజ్ చేద్దాం. వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ, బండారు వంశీకృష్ణ గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు, కీర్తన్ గారు, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో మొత్తానికి నిన్న జరిగినటువంటి